బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు జగిత్యాల జిల్లాలో నరబలి కలకలం రేపుతోంది. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంతో కూడా కుటుంబ సభ్యులంతా ఇటు గుప్త నిధుల కోసమే నరబలి ఇచ్చినట్లుగా ప్రస్తుతం అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనంతరం గ్రామానికి చెందిన మొగిలిని కండ్లంపల్లికి మేస్త్రి పని కోసం తీసుకెళ్లారు సోమయ్య. అనంతరం కూడా కరెంటు షాక్ తగలడంతో మొగిలిని హాస్పిటల్కు తీసుకున్నట్లుగా కూడా ఇటు కుటుంబ సభ్యులకు సోమయ్య చెప్పాడు. అప్పటికే ఇటు మొగిలి మృతి చెందినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇటు కండ్లపల్లిలోని ఒక మహిళ ఇంట్లో గుంత తవ్వి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను కూడా ఇటు గ్రామస్తులు గుర్తించారు. సో ఈ నేపథ్యంలోనే గుప్త నిధుల కోసమే ఆ వ్యక్తిని నరబలి ఇచ్చినట్లుగా ప్రస్తుతం అయితే అనుమానం వ్యక్తమవుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు మొగిలికి భార్య, 3 పిల్లలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటనకి సంబంధించి కుటుంబ సభ్యులంతా ఆయన భర్తకి సంబంధించి అనుమానం రావడంతో, అంటే హత్యే జరిగింది, ఇటు నరబలి ఇచ్చారు అన్న కారణంతో అనుమానం రావడంతో కూడా పోలీసులకైతే ఫిర్యాదు చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ ఘటనంతా జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందారు. ఇటు గుప్త నిధుల తవ్వకాల కోసమే నరబలి ఇచ్చినట్లుగా కూడా అనుమానం వ్యక్తమవుతూ ఉంది. అనంతరం గ్రామానికి చెందిన మొగిలిని అదే గ్రామానికి సంబంధించిన మరొక వ్యక్తి మేస్త్రి పని కోసం తీసుకెళ్లాడు. సో ఈ క్రమంలోనే మొగిలి కరెంటు షాక్ తగలడంతో హాస్పిటల్కు తీసుకెళ్లినట్లుగా కూడా కుటుంబ సభ్యులకు సోమయ్య చెప్పాడు. కానీ ఆయన హత్యకి సంబంధించి ఇంకా వేరే కారణాలు ఉన్నాయి. ఒక గుప్త నిధుల కోసం వేరే మహిళ ఇంట్లో తవ్వకాలు చూసాము, సో దాంట్లోనే ఈ నరబలి ఇచ్చినందుకే తీసుకెళ్లాడు అంటూ ఇటు కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు కూడా ఈ ఘటనపై అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపై అసలు ఏం జరిగింది, ఏ విధంగా హత్య జరిగింది అనే దానిపై మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఇటు నరబలి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది ఒక వ్యక్తిని. ఇటు పోలీసులు అయితే ప్రస్తుతం దీనిపై ఏం చెప్తూ ఉన్నారు, అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ఆ వ్యక్తి మరణానికి సంబంధించి అసలు కారణాలు తెలుసాయా, అంటే కరెంట్ షాక్ తోనే మృతి చెందాడా లేదంటే హత్య చేశారా అన్న అనుమానం రెక్కెత్తుతుంది. కాబట్టి అసలు ఏం జరిగింది అనుకోవచ్చు, వాస్తవం ఏంటి శ్రీనివాస్? బీర్పూర్ మండలం కండ్లపల్లి గ్రామం లోపల ఇటు నవత అనే ఒక మహిళ ఇంట్లో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు నిజంగా ఇటు అంటే పలు వివాదాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అక్కడ గుప్త నిధుల కోసం తవ్వినట్టుగా ఆనవాళ్ళు ఉండడం, తర్వాత నరవేణి మొగిలి అనే వ్యక్తి మృతి చెందడంతో నిజంగా ఆ గుప్త నిధుల కోసము ఆ వ్యక్తిని నరబలి ఇచ్చారా అని చెప్పి అయితే పలు అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కల్లపల్లి గ్రామం లోపల నవత అనే ఒక మహిళ ఇంట్లో పని నిమిత్తం ఇటు ఉపాధి కూలీని తీసుకెళ్లడం కూడా జరిగింది. అయితే అక్కడ రాత్రి సమయం లోపల ఆ వ్యక్తి మృతి చెందడం అయితే పలు అనుమానాలు తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కుటుంబ సభ్యులు కూడా తమ గుప్త కోసము ఆ వ్యక్తిని నరబలి ఇచ్చారని చెప్పి అంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు మొగిలిని గోవిందపల్లికి చెందినటువంటి సోమయ్య అనే వ్యక్తి నిన్న పని నిమిత్తము తీసుకువెళ్ళాడు. అయితే మొగిలి కుటుంబ సభ్యుల పని మీద కరెంట్ షాక్ తగిలింది, ఆసుపత్రికి తీసుకువెళ్ళామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ నిజంగా ఆ బీర్పూర్ మండలం కల్లపల్లి గ్రామం లోపల మహిళ ఇంట్లో గుంత తవ్వి ఉండి అక్కడ క్షుద్ర పూజలు చేసినటువంటి ఆనవాళ్ళు కనబడుతుండటంతో అయితే ఈ వ్యక్తిని క్షుద్ర పూజల కోసం భరించారు అని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు చెప్పిన ప్రకారము అక్కడ పని నిమిత్తము అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో కరెంట్ షాక్ తగిలిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇటు బంధువులు కూడా కోసం తన కుటుంబ పెద్దను భరించారు అని చెప్పి అయితే వీళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసు ఇటు బంధువుల ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇటు దానిపైన విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిజంగా అక్కడ బలి ఇచ్చారా లేకపోతే విద్యుత్ షాక్ తో తాగి చనిపోయాడా అనేటువంటిది అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి అక్కడ ఒక పెద్ద గుంత తవ్వి ఉండడము, తర్వాత అక్కడ క్షుద్రపలు చేసినటువంటి ఆనవాళ్ళు కనబడుతుండడంతో అయితే ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క మరణం అయితే మిస్టరీ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అంటే శ్రీనివాస్, గతంలో ఎప్పుడైనా ఆ మహిళ ఇప్పుడు ఎవరైతే ఇంట్లో గుంత తవ్వి క్షుద్ర పూజలు చేస్తుందో గతంలో ఎప్పుడైనా ఇలాంటి పూజలు చేసిన సంఘటనలు ఉన్నాయా? అసలు ఆ మహిళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా?
పోలీసులు ఇప్పుడు ఇదే కోణం లోపల ఇటు విచారణ చేస్తున్నారు. గతం లోపల నిజంగా అక్కడ ఆ గ్రామం లోపల క్షుద్ర పూజలు చేశారా, అసలు ఎందుకోసం ఆ ఇంట్లో ఆ గుంత తవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఆ గ్రామస్తులు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సోమయ్య రాజేష్ మొగిలి బీర్పు మండలం కల్లపల్లి గ్రామం లోపల మహిళ ఇంట్లో గుంత తవ్వి ఉండడము, తర్వాత ఇటు మొగిలి అనేటువంటి వ్యక్తి చనిపోవడము, అక్కడ మొత్తం కూడా ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అందులోపల ఒక వ్యక్తి చనిపోవడము, అక్కడ విద్యుత్ షాక్ తాగి చనిపోతుందని చెప్పి వాళ్ళు చెప్పడము అయితే ఇటు పలు అనుమానాలకు తావిస్తున్నది. అయితే పోలీసులు వెళ్ళి విచారణ చేసేటువంటి సమయం లోపల అక్కడ ఆ ఇంట్లో పెద్ద గుంత తవ్వి ఉండడము అయితే పలు అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ గుంతను గుప్త నిధుల కోసమే తవ్వారు, తమ కుటుంబ సభ్యుడిని దీనికోసమే బలిచ్చారని చెప్పి అయితే ఇటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే నిందితులిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి ఉన్నారు, వాళ్ళు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిజంగా గుప్త నిధుల కోసమే అక్కడ గుంతలు తవ్వారా అనేటువంటి కోణంలో అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ప్రసాద్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మా దర్యాప్తు ముగ్గురు కలిసి అందుకే అమ్మ ఏ డౌట్ ఉండకూడదనే కదా మిమ్మల్ని కూడా తీసుకుపోయి చూపించామా లేదా, అలా తర్వాత డౌట్ ఉందా కదా. హుసేన్ ఎక్కడ ఉంది సార్? జగిత్యాల జిల్లాలో ఒక వ్యక్తి మృతికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నరబలి అంతా కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఇటు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకైతే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక మహిళ ఇంట్లో గుంత తవ్వి ఉండి అలాగే క్షుద్ర పూజల ఆనవాళ్లు ఉండడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం అయితే దీనిపై ఎంతకాలం నుంచి ఆ మహిళ ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తుంది, ఎప్పటి నుంచి ఈ విధంగానే ఇలాంటి ఘాతుకానికి పాల్పడుతుందనే దానిపై అయితే పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అసలు అక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారో, ఆ వ్యక్తి మరణానికి అసలు కారణాలు ఏంటి అనేది ఒకసారి విందాం. నాకు ముగ్గురు పిల్లలు, ఆయన ఇంట్లోకి వెళ్ళి పని పోతున్నాను, వేయండి ఊళ్ళో పని నడుస్తుంది, పని చేస్తుంది. అయితే అక్కడ ఊళ్ళో నడుతుంది. అయితే రోజు పోతుండగా పోయిండు, ఆ రోజు ఇక నిన్న పోయిండు. అడికెళ్ళాటు ఎప్పుడు తీసుకువేరో ఏం చేశారు సార్. సోమయ్య అన్న ఆయన తీసుకుపోయిండు, నా ఇంట్లోకి వెళ్ళి బండి విని ఎక్కించుకపోయిండు. సోమయ్య తీసుకుపోయి ఆయన తీసుకుపోయిండు, ఊళ్ళో పని నడుతుంది అని తీసుకుపోయిండు. అక్కడ వేసి మరి అటు వేరా ఎట్లా ముందే ఇటు వేరా తెలియదు, ఏమో చేసిర్రు ఇక మనుషులు మొత్తం మీద. అయితే మా డాడీ కూలి పని చేస్తాడు, ఆయన సోమయ్య అన్నట్టు ఆయన వచ్చి తీసుకెళ్ళిండు. డైలీ అతనితోనే వెళ్తాడు. మేము డైలీ లానే అనుకున్నాం, కాకపోతే పనికి తీసుకోవద్దా అని చెప్పి ఎక్కడికి తీసుకోపోయిండో ఏం చేసిండో అది క్లారిటీ లేదు. మాకు మాత్రం సోమయ్య మీద డౌట్ ఉంది. ఖచ్చితంగా సోమయ్యని మాత్రం ఏదో ఒకటి చేయాలి. తీసుకోపోగా పానం తోటి తీసుకుపోయి పానం లేకుండా తీసుకొచ్చి హాస్పిటల్లో ఉన్నామని నేను ఫోన్ చేస్తానే చెప్పిండు సార్. అక్కడ ఎందుకు తవ్విరో అంటే నేను పనికే తీసుకుపోతున్నా అని తీసుకుపోయిండు సార్. పనికి తీసుకుపోతున్నా నేను అని అది ఇండ్ల పనికి తీసుకుపోతున్నా, కూలి అది మాల్ కలిపియా అని చెప్పింది. తీసుకుపోయి నా సూతార్ పనికి అక్కడ జరిగింది. నేనా నాకు ఆడికెళ్ళి తీసుకొచ్చినాక ఇక్కడికి వచ్చే అనంతరం గ్రామానికి సంబంధించిన నారవేణి మొగిలి అనే వ్యక్తి ప్రతిరోజు సోమయ్యతోటి ఒడ్డర పనికి పోతాడు. కాకపోతే డైలీకి పోయినట్టుగానే నిన్న కూడా సోమయ్యతో ఎంబడి వేయండు పోతే కాకపోతే ఊళ్ళో కుటుంబ సభ్యులు ఏమనుకున్నారంటే విలేజ్లో పనిచేస్తారు అనుకున్నారు. కాకపోతే ఏంటంటే బీర్పూర్ మండలం కన్నపల్లి గ్రామానికి వెళ్ళి అయితే ఒక ఇంట్లో ఆమె ఇంటి పేరు ఒక ఇంట్లో ఏం చేశారంటే ఈ వంట గది ఉన్నాయి, 2 రేకుల షెడ్ ఉన్నది. ఆ వంట గదిలో ఒక పొక్క దవ్విరు. ఆ పొక్క దవ్వి ఆడ నిమ్మకాయలు, బొట్టు, పసుపు అదొకటి ఒకటి అన్ని పెట్టి ఉన్నది. మొత్తం రక్తం ఏదో కోసినట్టు అది తీసినట్టున్నది. కాకపోతే ఏంటంటే
ఈయన రోజు మాకు కూలిగా పనిచేస్తాడు. మా గ్రామంలో రోజు అంటే అందరితో సరదాగా ఉండుకుంటా కొద్దిగా హెల్త్ కూడా ప్రాబ్లం ఉన్నది. అంటే ఒక 10 సంవత్సరాల క్రితం దుబాయ్ పోయి వచ్చిండు. దుబాయ్ పోతే కొద్దిగా పెరలసిస్ వచ్చినాయి, వాతం వచ్చింది. వాతం వచ్చి అక్కడ వడక ఇంటికి వచ్చిండు. డైలీ పని చిన్న చిన్న పనులు చేసేటోడు. అంత పెద్ద తట్ట కూడా మోసి అందులో తట్ట మోసి చేసేంత వ్యక్తి కూడా కాదు ఆయన. డైలీ పని చేసుకునేటోడు. కాకపోతే ఈ సోమయ్య అనే వ్యక్తి అక్కడ తీసుకెళ్ళిపోయిండు. అక్కడ రిలేషన్స్ ఈ మా ఊరికి సంబంధించిన వ్యక్తికి ఆడ రిలేషన్స్ ఎవరు లేరు. ఆ ఊరుకు అసలు ఈయనకు సంబంధం లేదు. వాస్తవంగా ఏంటంటే ఆయనకు బండి కూడా నడపరాదు. ఆయనకు సైకిల్ లేదు. కావాలని కరెంట్ షాక్ అంటే మాకు అనుమానాస్పదంగా మేము అడిగితే నిన్న పోలీసులు ఏం చెప్పారు, మాకు కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది అని చెప్పి ఆ వ్యక్తి కూడా అదే వ్యక్తి సోమయ్య అనే వ్యక్తి కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది అని చెప్పిండు. పేరెంట్స్కి ఫోన్ చేసిండు. ఇటు మేము కూడా చేసినాం. ఎందుకంటే మా ఊరికి రోజు పనికత్తరు కాబట్టి మేము కూడా ఫోన్ చేసేవారికి ఏం చెప్పినంటే కరెంట్ షాక్ తోటి చనిపోయినా చెప్పినాక మేము వచ్చి చూసినాం. వచ్చి చూస్తే ఏముందంటే బొట్టు పెట్టున్నది. అంటే బొట్టు పని చేసినోడు ఒడ్డ పని ఆడ ఏది మట్టి పని చేసినోడికి కాకపోతే చెమటకు బొట్టు అనేది పోతుంది. ఆ బొట్టు అప్పుడే బొట్టు పెట్టినట్టున్నది. మరి అది నరబలికి వేసిరా, మరి అది ఏం చేసిరా అనేది మాకు అనుమానంగా ఉన్నది. కుటుంబం 2 బిడ్డలు, ఒక కొడుకున్నాడు. అది గరీబ్ కుటుంబం, ఆదుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.